డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. సుప్రీం హీరోగా ఉన్న చిరంజీవిని మెగాస్టార్ చేసిన సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి. ఆ సినిమా రిలీజ్ జరిగింది. విజయవాడలో ఉన్న టాప్ థియేటర్ అన్నింటిలో కూడా రిలీజ్ చేశారు. సినిమా మొత్తం హౌస్ఫుల్ అంతా అయిపోయాయి. మొత్తం అన్ని షోస్ కూడా వాళ్ళంతా లోపల నుంచి సినిమా అయిపోయాక మొత్తం అంతా వస్తున్నారు. అవునండి, సినిమా ఎలా ఉందని అడగకూడదు, ఎందుకంటే రిలీజ్ కాబట్టి. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? 35 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అండి. చాలా బాగుంది. నేను మా అమ్మగారితో వచ్చా, నేను ఇప్పుడు మా పాపని తీసుకొచ్చా, చూపిద్దామని తీసుకొచ్చా. ఎలా అనిపిస్తుంది అంటే మీరు అప్పటికి ఇంకా పుట్టుండ్రు సినిమా రిలీజ్ అయినప్పుడు, కానీ మీ డాడీ గారితో సినిమా చూస్తారు, ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. బేసిక్గా సినిమా సూపర్ హిట్ ఆ రోజుల్లో, అది మళ్ళీ ఇప్పుడు 3Dలో పెట్టిన చూడటం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్, హ్యాపీ. సినిమా చాలా అద్భుతంగా ఉందండి. మనం అప్పుడైతే ఎలా చూసామో 35 ఏళ్ల క్రితం అదే రకంగా ఎంతో ఇదిగా ఎనర్జీగా చాలా సూపర్గా ఉంది. 3D కూడా బాగానే ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. మ్యూజిక్ కూడా చాలా విపరీతంగా పెట్టారు. చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా, ఎంతో ఊపు వస్తుంది ఈ సినిమా చూస్తుంటే. మళ్ళీ చిరంజీవి గారు చూస్తుంటే అదే ఊపు, అదే క్రేజ్, చాలా బాగుంది. ఎక్సలెంట్గా ఉంది. అందరూ 9 ఏళ్ళ నుంచి 90 ఏళ్ళ వరకు అందరూ చూడాలి ఈ సినిమా. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకే. అప్పట్లో 1990లో మా డాడీతో వెళ్ళాను సార్ సినిమా. ఇది మంచి తుఫాన్ వచ్చింది విజయవాడ టైంలో. ఆ టైంలో మా డాడీ తీసుకెళ్ళారు మమ్మల్ని. కానీ మళ్ళీ ఆ తర్వాత 35 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇవాళ ఈ సినిమా నేను మళ్ళీ ఇవాళ సెకండ్ టైం చూస్తాను. మళ్ళీ రిలీజ్ అప్పుడు మా డాడీ చనిపోయలేరు. మా డాడీ ఈ సినిమా చూసాను సార్, మా డాడీ గుర్తొచ్చారు నాకు నిజంగా. ఆయన తీసుకెళ్లారు మంచి తుఫాన్ టైంలో తీసుకెళ్ళారు. అప్సైడ్ ఏడ్లో చూసే సినిమా ఇది వైజయంతి మూవీస్ బ్యానర్ మీద. మంచి ఆ టైంలో ఆ ఎక్స్పీరియన్స్, మళ్ళీ అదే సాంగ్స్, మళ్ళీ అదే సినిమా. టికెట్ ముందు ఆల్రెడీ నేను 10 days ముందే బుక్ చేసుకున్నాను టికెట్. నేను ఇది బుక్ మై షోలో బుక్ చేసి మళ్ళీ వాళ్ళు చూశాను సార్. ఇప్పుడు మీకు బాహుబలి ఎట్లా ఉందో అప్పట్లో బాహుబలి డబల్గా ఉండేది ఈ సినిమా. సో ఈ సినిమా థియేటర్లో చూసారు కదా, చిరంజీవిని ఎలా ఉంది మీరు చూస్తుంటే? బాగుంది. టీవీలో చూసావు కదా, ఇప్పుడు థియేటర్లో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. టీవీలో బాగుందా, థియేటర్లో బాగుందా? థియేటర్లోనే బాగుంది. ఎలా అనిపిస్తుంది? బేసిక్గా 3Dలో సినిమా చూడడం అనేది వేరు, అవతార్ లాంటివి చూస్తాం, కానీ చిరంజీవి గారి సినిమా 3Dలో చూడాలి అనిపిస్తుంది. 35 ఏళ్ల ముందు వచ్చిన సినిమా కాబట్టి ఇప్పుడు క్వాలిటీ ప్రకారం చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది సినిమా క్వాలిటీ కూడా. చిన్నప్పుడు చూసిన ఫీలింగ్, ఎమోషన్ మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే చాలా బాగుంది సినిమా. మీరు ఎప్పుడో 35 ఏళ్ల క్రితం సినిమా మళ్ళీ ఇప్పుడు పిల్లలతో చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుంది, కానీ ప్రింట్ అంత క్వాలిటీ లేదండి. యూట్యూబ్లో చూసిన ప్రింట్ కన్నా మరీ దారుణంగా ఉంది. 3Dలో కూడా పెద్ద ఎఫెక్ట్ ఏమి అనిపించాల. ఏదో మేము చూసాం, మా పిల్లలకు చూపిద్దామని తీసుకొచ్చాం అంతే. అప్పుడు మీరు ఎవరితో చూశారు? మేము మా ఫాదర్ మదర్తో చూసాం చిన్నప్పుడు, బాగా 3-4 years అప్పుడు. మీ ఫాదర్తో చూసారు, ఇప్పుడు మీ పిల్లల్ని తీసుకొచ్చారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అదే కొంచెం హ్యాపీనెస్ అంతే, ఆ 3Dలో చూపించడం. అది సినిమా చూసావు కదా, చిరంజీవి తెలుసు కదా నీకు. రీసెంట్గా ఏ సినిమా చూసావు చిరంజీవి? రీసెంట్గా అయితే బోలా శంకర్ వచ్చింది. సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి టీవీలో చూసావు కదా నువ్వు? చూడలే అసలు. టీవీలో కూడా చూడలేదు. సో మీ డాడీ చిన్నప్పుడు మీరు ఎవరితో కలిపి చూసారు సినిమాని? నేను చిన్నప్పుడు మా అంకుల్తో చూశాను. సో నేను ఆల్మోస్ట్ 6 years ఆ టైంలో వచ్చింది మూవీ. సో మా అబ్బాయికి చూపించాలని, కావాలని 3D ఎఫెక్ట్స్ ఉంటాయని తీసుకొచ్చి మరి ఈరోజు సినిమా చూపించాం. వాళ్ళు థియేటర్లో, మళ్ళీ టీవీలో వచ్చినా చూడకుండా థియేటర్లో అయితే చూస్తే బాగుంటుంది అనేసి అప్పట్లోనే బిఫోర్ 35 years ఇంత టెక్నాలజీ ఉందని చూపించడానికి కోసమే తీసుకొచ్చాను. చూసావు కదా సినిమా నాన్న, బేసిక్గా బాహుబలి ఆ రేంజ్ సినిమాలు ఇప్పుడు నువ్వు చూసావు కదా, కానీ 35 years అంటే మీ డాడీ చిన్నగా ఉన్నప్పుడే ఇంత అద్భుతమైన సినిమా వచ్చింది కదా. సో సినిమా చూస్తే నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. అసలు చిరంజీవి బాగా యాక్ట్ చేశాడు అందులో. మాటలు అంటే ఎప్పుడైనా విన్నావా? ఇవన్నీ వినిపించారు మీ డాడీ నీకు ఎప్పుడైనా? చాలాసార్లు వినిపించారు. సో ఈ సినిమాని థియేటర్లో చూసావు కదా, బేసిక్గా నువ్వు టీవీలో చూస్తుంటారు, ఇప్పుడు సినిమా యూట్యూబ్లో చూస్తుంటారు, కానీ ఇప్పుడు థియేటర్లో వచ్చింది కదా. సో థియేటర్లో పాత సినిమా చూస్తుంటే నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, సౌండ్ కూడా బాగా, ఇంకా 3D ఎఫెక్ట్స్లో బాగుంది సినిమా. మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? బేసిక్గా మీరు చిన్నప్పుడు మీ అంకుల్తో సినిమా చూస్తున్నారు, ఇప్పుడు మీ పిల్లలతో సినిమా చూస్తున్నారు, ఈ షేరింగ్ ఎలా ఉంది? అప్పుడు మెగాస్టార్, ఇప్పుడు మెగాస్టార్కి ఆ డిఫరెన్స్ కూడా ఎలా ఉంది? యాక్చువల్గా నేనైతే అసలు ఇంతవరకు మళ్ళీ థియేటర్లో ఈ సినిమా చూస్తాను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. సో ఇది ఒక వండర్ఫుల్ ఫీలింగ్. ఎందుకంటే మనం ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, దాని తర్వాత ఎప్పుడూ థియేటర్లో ఇది వేయలేదు. సో ఎప్పుడూ టీవీలో వస్తుంది, కానీ టీవీలో అంత ఎఫెక్ట్ లేదు. సో ఒకసారి థియేటర్లో వచ్చింది కాబట్టి ఈరోజు మార్నింగ్ షోకి 8 o'clock షోకి సో 3Dలో ఉంది. ఒకసారి మళ్ళీసారి యంగ్ చిరంజీవిని చూద్దామని వచ్చాం. విజయవాడ అన్నింటిలో కూడా, మెయిన్ థియేటర్ అన్నింటిలో కూడా ఈరోజు షో వేస్తున్నారు. పూర్తిగా అన్ని షోలు కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనబడుతోంది.
ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు మొత్తం ఫ్యామిలీలతో పాటు సినిమా చూడడానికి ఫ్యామిలీలతో సినిమాకి వస్తున్న పరిస్థితి ఉందంటే చూడొచ్చు. మెగాస్టార్ క్రేజ్ ఎలా ఉందో చూడొచ్చు. అప్పుడు క్రేజ్ ఎలా ఉందో మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ అదే సినిమాకి ఏమాత్రం క్రేజ్ ఏమాత్రం తీసిపోని విధంగా సినిమా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అందరూ చెప్తున్న మాట ఒకటే, మేము మా తల్లిదండ్రులతో సినిమాకి వెళ్ళాం, 30 సంవత్సరాల తర్వాత మేము మా పిల్లలతో సినిమాకి వచ్చామని చెప్తున్నారు. ఇంతకన్నా అచీవ్మెంట్ అనేది మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే సాధ్యమైంది. సో ప్రస్తుతానికైతే అన్ని షోస్ కూడా ఇవాళ హౌస్ఫుల్ అయిపోయిన పరిస్థితి విజయవాడలో కనబడుతోంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.